హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఏంటంటే మీషోలో రీసెల్లింగ్ చేసి ఎలా అయితే మనీ ఎర్న్ చేయాలని చెప్పబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీకు అప్పుడే ఫుల్ డీటెయిల్గా తెలుస్తుంది మీషోలో ఆన్లైన్ మార్కెట్ ప్లేస్లో ఎలా అమ్మాడో అని డీటెయిల్గా చెప్పబోతున్నానండి మీకు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏదైనా ఐటెంని ఫస్ట్ నేనైతే షూస్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇలాగా షూస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత షేర్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఎస్ అని ఉంది కదా, ఇక్కడ ఏం చేస్తున్నాను డౌన్లోడ్ ఫొటోస్ అనే దాని మీద దీని ఈ బుక్ ప్రోడక్ట్ మాత్రం షేర్ అమ్మనుకుంటున్నాను కాబట్టి షేర్ దిస్ ప్రోడక్ట్ ఓన్లీ అని చెప్పేసి డౌన్లోడ్ ఫొటోస్ మీద క్లిక్ చేయండి. మీరు ఇలాగా మొత్తం డౌన్లోడ్ అయిపోతాయి మీకు ఫొటోస్. డన్ అని కొట్టండి. ఏదో సైజ్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే 10 సైజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. బై నో మీద క్లిక్ చేసాను. కంటిన్యూ కొట్టిన తర్వాత కూడా క్యాష్ ఆన్ డెలివరీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. రీసెల్లింగ్ అంటే రీసెల్లింగ్ అనే ఆప్షన్ ఎస్ పెట్టుకోవాలి. ఇక్కడ మార్జిన్ యాడ్ చేసుకుని నేను 599కి అమ్మాలనుకుంటున్నాను. కంటిన్యూ కొట్టాను. మన మార్జిన్ వచ్చేసరికి 99 రూపీస్ అనమాట. ఇప్పుడు ప్లేస్ ఆర్డర్ కొడితే కనుక ఆర్డర్ ప్లేస్ అవుతుంది. మనకి 99 రూపీస్ మార్జిన్ అయితే వస్తుంది అనమాట. డెలివరీ చేసినట్టు పే చేస్తారు. ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే మనం ఇది ఎలా అమ్మకాలి, ఎక్కడ అమ్మాలి అంటే మీకు చెప్పబోతున్నానండి మీకు. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాం. ప్రజెంట్ అయితే కనుక మీషో నుంచి బ్యాక్ వస్తాం కదా. ఇప్పుడు ఫేస్బుక్లోకి అయితే వెళ్ళండి. మనం ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ని అయితే ఓపెన్ చేయాలి. ఇక్కడ సెల్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద ఐటమ్ అనే ఉంటుంది. ఐటమ్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ యాడ్ ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ ఫొటోస్లో కూడా ఇదిగో ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఈ ఫొటోస్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ నొక్కండి. ఇప్పుడు డిస్క్రిప్షన్ ఉంది కదా, ఇక్కడ మొత్తం పేస్ట్ చేయండి. ఇక్కడ ఉంది కదా, దీన్ని బట్టి కాపీ చేసుకోండి. ఇలాగా ఇలా సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకోండి. ఇక్కడ ఇలాగా కాపీ చేసుకుని టైటిల్లోకి వెళ్ళండి. ఇక్కడ టైటిల్ ఇది ఇచ్చేయండి. నేను అక్కడ ఎంత అనుకున్నాం ప్రైస్ 599. ఓకే, కండిషన్ వచ్చేసరికి న్యూ పెట్టండి. అంతే గైస్. మనం ఇది ఇప్పుడు పబ్లిష్ అనే దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు పబ్లిష్ అవుతుంది. మన షో ఏదైతే ఉందో పబ్లిష్ అవుతుంది ఈ విధంగానే. ఓకే గైస్, మన షో పబ్లిష్ అయిపోయినప్పుడు రివ్యూలోకి అయితే వెళ్ళింది. రివ్యూలోకి వెళ్ళగానే అది యాక్సెప్ట్ ఓకే మనకు వచ్చేస్తుంది. ఇక్కడ ప్రొఫైల్లో చూసుకుంటే నాకు ఫాస్ట్గా చూపిస్తాను. నీకు నా లిస్టింగ్స్ అయితే 6 ఉంటాయి. ఇలాగా చూసుకో, 6 లిస్టింగ్స్ ఉంటాయి నాకు. స్టైలిష్ డిజైన్ చూడండి, నేను పెట్టాను ఈ విధంగా లిస్టింగ్స్ పెట్టాను నేను ఇక్కడ. ఇవన్నీ కూడా మీషోలో ప్రోడక్ట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మెసెంజర్లోకి వెళ్ళినట్టయితే ఒక మెసేజ్ ఉంది మనకి వచ్చింది. ఇంకా అవైలబుల్లో అంటే కనుక ఎస్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అని సెండ్ చేశాను నేను. ఇప్పుడు వాళ్ళు తిరిగి రిప్లై చేస్తే కనుక అప్పుడు మనం దాన్ని బట్టి మనం చూసుకోవాలి. రిప్లై ఇస్తారన్నమాట మనకి. ఇలా మెసేంజర్లోకి వెళ్తే మనకి ఇలా ఆర్డర్స్ వస్తాయి. ఈ విధంగా ఆర్డర్స్ ఉంటే ఎస్ ఆర్ ఇంట్రెస్టెడ్ అని పెడితే కనుక చార్జ్ చేసుకుని వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ కూడా మనం అడిగి తీసుకుని అది మనం ఆర్డర్ మీషోలో ఆర్డర్ అయితే ప్లేస్ చేయాల్సి ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు విధంగా మళ్ళీ ఒకసారి చెప్తాను, చూడండి. మళ్ళీ ఇప్పుడు ఏదైనా సపోజ్ ఏదైనా ఒక ఆర్డర్ వచ్చింది మనకి. ఇప్పుడు మీషోలోకి వెళ్ళాం అనమాట. ఇదే కదా, ఇదే ఈ షూని యాడ్ టు కార్ట్ చేసాం. దానండిని యాడ్ టు కార్ట్ అయింది. ఇప్పుడు బైనో మీద క్లిక్ చేయండి. 10 అండిని బైనో క్లిక్ చేసాం అనుకోండి. ఇప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇప్పుడు కూడా మార్జిన్ యాడ్ చేసుకుంటుంటే ఎస్ ఎంత 599 సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ కూడా వేస్తాం. ఇక్కడ ప్లేస్ ఆర్డర్ అని చెప్తే ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. ఏ అడ్రస్ అయితే మీరు ఇచ్చారో అడ్రస్కి అయితే డెలివరీ వెళ్ళిపోతుంది మీకు. అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ప్రోడక్ట్ పర్చేస్ చేస్తారో అప్పుడు మీకు ఒక 7 డేస్లో అప్పుడు మీ యొక్క మీషో వాలెట్లో అయితే యాడ్ అయిపోతుంది. అమౌంట్ యాడ్ అయ్యి మీకు యాడ్ అయిపోతుంది. మరి నేను ఆ తర్వాత ఒక 7-10 డేస్లో అప్పుడు మీకు అయితే
మనీ అయితే కనుక రిటర్న్స్ అన్ని టైం అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే మనీ బ్యాంక్ అకౌంట్లో ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. ఇంకా ఈ వీడియోకి ఇంతే, మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బై బై. నెక్స్ట్ వీడియో ఇంకా మీకు ఇవన్నీ చెప్పాలనుకుంటే కనుక ఏంటంటే కనుక ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలి మీషోలో, అప్పుడు మీది అమౌంట్ ఎలా క్రెడిట్ అవుతుంది అవన్నీ ఒక వీడియో కింద చేయమంటే కనుక కామెంట్ చేయండి, అది కూడా ఒక వీడియో కింద చేస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బై బై. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అతను మర్చిపోకండి. వీడియో